ఆగస్టు నెల 2022 పాకిస్తాన్లో లాహోర్ అనబడే ఒక నగరం. ఇక్కడ ప్రముఖ క్రికెటర్ అలాగే పాకిస్తాన్ పూర్వ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు. సో ఈయన ఒక ర్యాలీ నిర్వహించారు. అందులో ఒక పెద్ద స్టేడియం అక్కడ మాట్లాడుతున్నప్పుడు చూడండి, అక్కడ వేల సంఖ్యలో ఈయన సపోర్టర్స్ అక్కడ ఎదురు చూస్తున్నారు, ఈయన ఏం మాట్లాడతారా అని. పెద్ద స్క్రీన్, ఆ స్క్రీన్ మీద ఎవరు అంటే మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు. సో ఇమ్రాన్ ఖాన్ గారు చెప్తున్నారు, ఇప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తాను, మీరు దీన్ని గమనించండి. అసలు ఒక స్వతంత్ర దేశము ఎలా ఉండాలి అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అని ఇలా మాట్లాడి జైశంకర్ గారు మీకు చెప్పిన కొన్ని మాటలు. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, చూడండి, పాకిస్తాన్ అమెరికా యొక్క ఎయిలీ కాదు, ఒక ఫ్రెండ్ కాదు. ఎందుకంటే ఓపెన్గా వీళ్ళు ఎవరు ఒప్పుకోరు. అదే భారతదేశాన్ని చూసారో అనుకోండి, భారతదేశము అమెరికా యొక్క అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఈ అమెరికా భారతదేశానికి చెప్తుంది, నువ్వు ఈ రష్యా ఆయిల్స్ అనేవి కొనకు, ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది, రష్యా వార్ ఫండింగ్కి నువ్వు హెల్ప్ చేస్తున్నావు. సో అప్పుడు జైశంకర్ గారు, అంటే మీడియా వాళ్ళు ఇలా అమెరికా అంటున్నారు కదండి, మీ జవాబు ఏమిటి అని చెప్పి జైశంకర్ గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారో వినండి అని చెప్పి అక్కడ ఉండే సపోర్టర్స్కి ఆయన చెప్తున్నారు. అప్పుడు జైశంకర్ గారి మాటలు మీరు వినాలి. ఈయనేమంటున్నారు అంటే, మరి ఇప్పుడు యూరోప్లో ఉండే దేశాలు వీళ్ళందరూ రష్యా దగ్గర గ్యాస్ కొంటున్నారు కదా, ఇది వార్ ఫండింగ్ కాదా? అంటే భారత్కు ఉండే ఆయిల్ రిసోర్సెస్ని అంతా కూడా మీరు ఆపేసి, అంటే ఈరాన్ దగ్గర నువ్వు ఆయిల్స్ కొనకూడదు, వెనిజులా దగ్గర ఆయిల్స్ కొనకూడదు, అలాగే ఇప్పుడు రష్యా వద్ద కూడా నువ్వు చమురు అనేది కొనకు అంటే మేము మా దేశ ప్రజలకు ఏం జవాబు చెప్పాలి? మాకు అవసరము ఉంది కాబట్టి రష్యా వద్ద ఈ డిస్కౌంటెడ్ ఆయిల్స్ అనేవి కొంటాము. ఒకవేళ మీకు ఇబ్బంది అనుకోండి, ముందు యూరోప్ దేశాలను ఆపండి. ఎన్నో దేశాలు రష్యా వద్ద ఇవాళ కూడా ఆయిల్స్ గ్యాస్ కొంటున్నారు కదా, వాళ్లకు రష్యా ఒక శత్రు దేశము కదా. అంటే ఇంత ధైర్యంగా ప్రపంచ మీడియా ముందు ఎవరైనా మాట్లాడగలరా? జైశంకర్ గారు మాట్లాడారు చూడండి, దీనినే నేను స్వతంత్ర దేశము, ఆజాద్ ముల్క్ అని మాట్లాడతాను. మరి మన పరిస్థితి చూడండి, అమెరికా మన మిత్రదేశము కాదు, నేను రష్యా వద్ద ఇలాగ ఆయిల్స్ కొనాలి అనుకున్నాను, అమెరికా వాడు ఆజ్ఞాపించాడు నువ్వు కొనకూడదు. సరే గ్యాస్ కొంటాను అంటే లేనే లేదు, నువ్వు రష్యా వద్ద ఎటువంటి వ్యాపార లావాదేవీలు పెట్టుకోకూడదు అంటే నేను అమెరికాను అడగగలనా, నువ్వు ఎవరు మాకు చెప్పడానికి అని? అంటే మనము ఇంకా కూడా అమెరికా బానిసల్లాగే ఉన్నాము. భారత్ ఎంత స్వతంత్రంగా ఎంత ఇండిపెండెంట్గా ఉందో చూడండి. అంటే పాకిస్తాన్ ప్రజలకు ఈయన ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటి? భారత్ ప్రపంచంలో స్వతంత్రంగా, అంటే ఒక ఇండిపెండెంట్ పాలసీ ఉండే దేశము. అలాంటిది జైశంకర్ గారి యొక్క క్లిప్పును చూపించాడు. ఎప్పుడు? 2022లో. ఇవాళ వార్తలు ఏమిటండి? అక్టోబర్ 15, అక్టోబర్ 16 జైశంకర్ గారు పాకిస్తాన్ వెళుతున్నారు. అంటే రియల్గా వాళ్ళ ప్రజలు చూస్తారు. ఇవాళ వరకు అక్కడ క్లిప్పులో మీకు ఒక ప్రొజెక్టర్లో చూశారు, ఇవాళ వాళ్ళు జైశంకర్ గారిని ప్రాక్టికల్గా పాకిస్తాన్లో చూడబోతున్నారు. దాంతో ఇమ్రాన్ ఖాన్ గారు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారండి. అంటే ఎన్నికల్లో గెలిచి కూడా ఆయన ఇవాళ జైల్లో ఉన్నారు. ఇది పాకిస్తాన్ డెమోక్రసీ, అమెరికా వాడు నేర్పిన డెమోక్రసీ. సో ఇవాళ ఇమ్రాన్ ఖాన్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సబ్మిట్ జరగబోతుంది. సో ఈ మీటింగ్స్ కోసం ప్రపంచ స్థాయిలో ఇస్లామాబాద్కి మీకు ఈ ఫారిన్ మినిస్టర్స్ వస్తారు. అంటే వీళ్ళు హెడ్ ఆఫ్ గవర్నమెంట్స్. సో వీళ్ళు వస్తారు కదా, మనము ఏ స్థాయిలో మన నిరసనలు తెలపాలి అంటే, పోరాటాలు చెయ్యాలి అంటే ప్రపంచ స్థాయిలో మీడియా అంతా కూడా షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని మర్చిపోవాలి, మన పోరాటాలనే వాళ్ళు గమనించాలి. న్యూస్ పేపర్స్లో దీని గురించే రిపోర్ట్స్ ఎక్కువ రాయాలి. కాబట్టి పెద్ద ఎత్తున నిరసనలు తెలపండి. ఇంకా కుదిరితే భారత్ నుంచి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు వస్తున్నారు కదా, ఆయనను మన ర్యాలీకి ఇన్వైట్ చెయ్యండి. సో జైశంకర్ వస్తున్నారు అంటే మీడియా దృష్టి అంతా కూడా ఆయన మీదే ఉంటుంది. ఇవాళ ఈయన ఏం మాట్లాడతాడు అంటే ఆయన క్లియర్గా చెప్తున్నారు, ఏమండి దీన్ని పెద్దగా స్పెక్యులేట్ చేయకండి, నేను ఒక బాధ్యత కలిగిన ఫారిన్ మినిస్టర్,
మోదీ గారు ఎలాగో అక్కడికి వెళ్ళడం లేదు, నేను వెళుతున్నాను, నేను పాకిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడడానికి వెళ్ళడం లేదు, నాకు షాబాజ్ షరీఫ్తో ఏ పని లేదు, నేను ఎస్సీఓ మెంబర్గా బాధ్యత కలిగిన మెంబర్గా అక్కడికి వెళతాను. సో అక్కడ ఏం జరుగుతుందో ఆ ప్రొసీడింగ్స్ని అంతా కూడా గమనిస్తాను, మనకి అనుకూలంగా ఏమైనా ఉంటే మాట్లాడతాను, లేకపోతే ఒక మంచి మెంబర్గా అక్కడ అటెండ్ అయ్యి వెనక్కి వస్తాను, నా నుంచి పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యకండి, నేను ఒక గుడ్ సివిల్ పర్సన్, ఒక డీసెంట్ మ్యాన్, కాబట్టి అక్కడ నా నుంచి ఎటువంటి ఫైర్ వర్క్స్ ఎదురు చూడకండి అని చెప్పి ఆయన కామెడీగా మాట్లాడారు. కానీ ఇమ్రాన్ ఖాన్ గారు ఇష్యూని ఎంత సీరియస్గా తీసుకున్నారు అంటే, జైశంకర్ గారు పాకిస్తాన్కి రావడము మనకు చాలా చాలా ముఖ్యము, ఆయన వచ్చిన తరువాత మీ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఒక్కసారి ర్యాలీలో పాలు పంచుకోమనండి, అప్పుడు ప్రపంచానికి పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఇమ్రాన్ ఖాన్ని ఎందుకు వీళ్ళు జైల్లో పెట్టారు, ఈ వ్యవహారాలంతా కూడా బయటపడతాయి. అంటే జైశంకర్ గారు అక్కడికి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న సమస్యల గురించి ఆయన ఏం పరిష్కారం తెలపలేరు, వెళ్ళి అటెండ్ అయినా కూడా అవుట్పుట్ ఏం పెద్దగా ఉండదు. కానీ ఇమ్రాన్ ఖాన్ ఆలోచన ఏమిటి, ప్రపంచ దృష్టి అంతా కూడా పాకిస్తాన్ మీదకి వస్తుంది, అక్కడ జరుగుతున్న అట్రాసిటీస్ ఎంతలాగా, ఇప్పుడు ఖైబర్ పాఖ్తున్ఖ్వా అన్నారనుకోండి, ఆ సీఎం, ఆ ప్రావిన్స్ యొక్క సీఎం ఈయన ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన, అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అంటే మూమెంట్ ఆఫ్ జస్టిస్, దీనికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ అక్కడ పాలకుడు, అతనిని పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితి. ఏమండి, ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి అంటే మీ దగ్గర ఎలాంటి సాలిడ్ ఎవిడెన్స్లు, ఆధారాలు అంటే చాలా పెద్ద లెవెల్లో ఉండాలి కదా, అక్యూజేషన్స్ పెద్ద లెవెల్లో ఉండాలి. అలాంటిది ఏమీ లేకుండా ఈయన రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాడు కాబట్టి ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎవరు? ఒక ప్రావిన్స్ యొక్క చీఫ్ మినిస్టర్. ఇది జరిగే పనేనా? కాబట్టి ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్లో కరెక్ట్ అయిన పాలన లేదు, ప్రపంచ దేశాలంతా చూడాలి. ముఖ్యంగా జైశంకర్ గారు, మీరు పాకిస్తాన్కి ఇస్లామాబాద్కు వచ్చినప్పుడు మేము ఎన్నో పోరాటాలు చేస్తాము, మీరు దయచేసి ఇందులో పార్టిసిపేట్ చేయండి, చేసి ప్రపంచానికి పాకిస్తాన్లో జరుగుతున్న ఈ దారుణాల గురించి వివరంగా చెప్పండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. మరి ఈ పని జైశంకర్ గారు చెయ్యగలరా అంటే, ఇప్పుడు మనము బంగ్లాదేశ్ని గమనించాలండి. బంగ్లాదేశ్లో ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉందో సరిగ్గా అలాంటి సిచ్యువేషన్ని మీరు పాకిస్తాన్లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలాగా? అక్కడ విద్యార్థుల విప్లవం అన్నారు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు అన్నారు. ఇక్కడ మీకు పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, ఈ పోరాటదారులు, ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్, వీళ్ళు పాకిస్తాన్ అంతా కూడా నిండిపోయి ఉన్నారండి. ఈరోజు మీరు ఎలక్షన్స్ పెట్టండి, మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ గారే గెలుస్తారు. కాబట్టే పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది, ఎక్కడెక్కడ బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయో వీటినంతా తగలబెట్టేశారు. అంటే ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ క్యాండిడేట్ గెలిచేయడం తెలిసిన వెంటనే ఆ పేపర్స్ని అంతా కూడా వీళ్ళు తగలబెట్టేసి, ఏమండి ఈ పేపర్లను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, కాబట్టి ఇక్కడ మీకు హయ్యెస్ట్ మెజారిటీ అనేది షాబాజ్ షరీఫ్ పార్టీకే వచ్చింది, వీళ్ళే గెలిచారు అని పచ్చి అబద్ధాలు. ఇదంతా కూడా అమెరికా వాడు చూస్తూనే ఉన్నాడు, అయినా కూడా పాకిస్తాన్లో ఫెయిర్గా ఎలక్షన్స్ జరిగాయండి అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. అదే బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారు గెలిచారు, లేదు లేదు భారత్ ఇన్ఫ్లుయెన్స్, భారత్ యొక్క మెథడ్ ప్రకారము, స్ట్రాటజీ ప్రకారము బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి, ఎన్నో మతలబులు చేశారు, ఫైనల్గా షేక్ హసీనానే గెలిచారు, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒప్పుకోము అని చెప్పి అమెరికా వాడు చెప్పాడు. న్యాయాన్ని చూడండి. కానీ ఇమ్రాన్ ఖాన్ గారి ఆశలు చూడండి, జైశంకర్ భారత్ హెల్ప్ ఉంటే నేను ఈ పని చెయ్యగలనని చెప్పి ఆయన ఓపెన్గా మన వాళ్ళను ఇన్వైట్ చేయడము, మీరు పాలు పంచుకోవడం అనడము ఎంత విచిత్రమో చూడండి. ఇలాంటి సిట్యువేషన్ కూడా ఈ ప్రపంచంలో ముఖ్యంగా పాకిస్తాన్లో చూస్తున్నాము అంటే వినడానికే, ఈ వార్తలు వినడానికే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇలాంటప్పుడు జైశంకర్ గారు ఇమ్రాన్ ఖాన్ గారికి సపోర్ట్గా అక్కడ నిలబడతారా? మీరు ఈ ప్రశ్నకు జవాబు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.